సుప్రియా సుప్రియా ఆ ఏంటిది? ఏం చెప్తానే? పెన్నుతోని పాటలు రాత్తన్నా. ఏంది పెన్నుతోని పాటలు రాస్తావా? అవును, నా పెన్ను మంచిగా వాడుతుందా లేదా చూడు. మరి నాకేందే నువ్వు చేతుల సీపిని బట్టి శత్రుడు షర్ట్ కనిపిస్తుంది కాదా? మరి దీర్ఘం తీసుకుంటా ఏం చేస్తానవి అని ఎట్లా అడుగుతున్నావు? నేనేదో మాట వరుస కంటే నువ్వేదే ఉడతగినట్టు కుడతాను. ఏయ్ ఉడతా గిట్టాను అనుకో మడత పెట్టి ఏందే కొట్టా కొట్టా కొట్టే. కొట్టుడు కాదు, కిల్లి లెక్క నోట్లు వేసుకొని కరకర మెత్త నమిలి వాడేస్తా. నీకంత సీన్ లేదు కానీ లోపల పోయి కూరపు వాడుకో. అబ్బో అయ్యగారికి అంత తొందర ఎందుకో? తొందర ఎందుకంటే ఏందే పొలంకాయకి పోయి పని చేద్దా? బొత్తవల్గా తినుడు పొట్ట వేయించుడు, నువ్వు బయటకు పోయేసే పని ఏం లేదు గాని నీ తిండి పోతాడా? అక్క నువ్వు అన్నదానికి ఏం కావట్లేదే? నేను ఇనవాడాలని అన్నా. చిచి నిన్ను కాదే, నీలాంటి దాన్ని కట్టబెట్టేందుకు నీ అవ్వయ్య అనాలే. చూడు నన్నేమన్నాను, మా ఊళ్ళో జోలికి వచ్చావనుకో మంచిగా ఉండదు. నిన్నే కాదు నీ వాళ్ళు నువ్వు ఏ అడిగినా ఇంత అడుగునే పెట్టానిగా నువ్వు ఏమనుకుంటున్నావో. బావా నేను వచ్చినా, నా ముద్ర బావా నీ వచ్చినా, పురుగుల పట్టి చేస్తావురా నా కొడక. నా ముద్ర బావా. అరే తమ్మి అంత మంచిదేనారా? అంత మంచిదే అక్క. అమ్మ నాన్న ఇట్లా మంచిగుర్రా? వాళ్ళు మంచిగానే ఉన్నారు అక్క. బావేందే కరెంట్ షాక్ పెట్టిన కాకిలేక గట్ల చూస్తాడు. నువ్వు ఇంట్లో అడుగు పెట్టగానే మీ బావ గుండెలా పిడుగు పడ్డట్టు అయిందిరా. అవునా? ఎందుకే అక్క? ఎందుకో నువ్వే అడుగురా మీ బావని. బావా బావా ఓ బావా. అరే నువ్వు మళ్ళీ ఎవరు కుంభపుచ్చానికి వస్తావు ఇక్కడికి? నీకుంటుంది బావా. అయిపోయి ఆ మాటడానికి కొంచెం సిగ్గు అనిపించలేదారా? అస్సలు అనిపించలేదు బావా. అరే నాతో నువ్వు లొల్లు పెట్టుకోలేకపోతే మళ్ళా నా ఇంటి అడిగేది పెట్టావురా? కొంచెం బుద్ధి లేదా నీకు? నాకు బుద్ధి ఉంటే మా అక్కడిచ్చి నీకెందుకు పెళ్లి చేస్తా బావా. కరెక్ట్ చెప్పినవరా తమ్మి. నీ తల్లి నీ అక్క అనుకున్నా, నువ్వు కూడా కలితేనారా? అంతే బావా, నీకు ఇంకా తెలియదా? నాకు తెలియదు కాదురా, ఇంతకి నువ్వు ఏం పని నచ్చావు అంటున్నా. ఇగో బావా ఇంట్లో కానీ అట్లా బయటికి పోయి చెట్ల కింద మాట్లాడుకుందా బావా. అయ్యో అన్నం తినవారా తమ్మి? అక్క నువ్వు కోడి కూర అండి పెట్టే వచ్చినాక మంచిగా గుమ్ముతాం. బాబా పోదాం. A few moments later. మందు బాబులం మేము మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులు. అరే సుప్రియా సుప్రియా మా తమ్ముణ్ణి గింతసేపు పెట్టి తీసుకుపోయాను. నీ అక్క నేను వాడిని తీసుకపోడు కాదే, వాడు నన్ను తీసుకపోయాడు. అవునా? ఇంతకీ మా తమ్ముడు అంత ప్రేమగా ఎక్కడికి తీసుకుపోయిండు? అట్లా చల్లగాలికి బయటికి పోదా బాబా అంటే ఏ చెత్త చెట్టు కిందకో యాప చెట్టు కిందకో అనుకుంటా గాని కానీ ఎదవ సచ్చినోడు తాడి చెట్టు కిందకి తీసుకపోయాడు. ఏంది తాడి చెట్టు కిందకా? ఎందుకు? ఎవరైనా తాడి చెట్టు కింద ఎందుకు వదలని అనమ్మ కదా తెలియాలి రావడానికి. అంటే మా తమ్ముడు కళ్ళు తాగిండా? తావుడే కాదే, కళ్ళు అయిన కోతి లెక్క సింధిలేసి తాళ్ళ నా ఇచ్చత బాధీసుడు ఈ పొట్టి పిత్రగాడు. బావా పొట్టి పిత్రగాన్ని ఇవ్వాలంటావు? ఇంకెవరు అంటారు ఆ పొట్టి బామ్మది? నిన్నే. అరే నీకేమైనా పిచ్చి పట్టిందా? బావని గట్ల పట్టినవేంది? బావనే రాదు, అడ్డం వస్తే అక్కడైనా చూడకుండా పొట్టు పొట్టు కొడతా. ఏంద్రా బామ్మది ఊపిన కొద్ది బాగా నక్కలు నీ. అయ్యో అద్దండి, వాడేదో ఒక బొట్టు కళ్ళు తాగిన మత్తులు అట్లా అన్నాడేమో, ఏమనకుర్రి. వీడు తాగింది ఒక్క బొట్టు కాదే, మరి బిడ్డ కొంచెం కూత కనవన్నట్టు వీని బొత్త గింతంతే ఉన్నాయి అనుకుంటావా? 2 పొంగల కళ్ళు లాగిని పొట్టాడు సూత్త చిన్నగా ఉన్నాడు గాని. అమ్మో వింతల పండుగలుగా గంతగానం తాగిండా? మరి ఏందనుకుంటాను? సరే పైంట్లోకి వన్నాడు. నడు నడు. ఇంకెట్లా చదువుతాడు?
బావా ఓ బావా ఒక్కడే కూర్చున్నావేంటి? ఏయ్ నువ్వు ఇక్కడ చదవరా, అసలు నీతో మాట్లాడా పోయి ఇక్కడ చదవా. ఏమైంది బావా? అగ్ని గుగ్గిన యొక్క నా మీద గంటగానికి గారు కట్టాను. అరే నిన్న చేసిన ఘనకార్యం మర్చిపోయావా? మర్చిపోయిన బావా, అసలు ఏం జరిగిందో చెప్పు. అరే ఆ సంగతి నేను ఇప్పుడు చెప్పలేదు కానీ నా కోపం రాకముందు ఇక్కడ మీ ఇంటివో. సారీ బావా, ఏదో తాగిన మైకంలా నిన్ను ఏమేమన్నా, నన్ను క్షమించు బావా. కుక్కతో గల వంకర అన్నట్టు నీ బుద్ధి ఎప్పటికి మారదురా. నాకు తెలుసురా బామ్మని సంగతి. అయ్యో బావా అట్లా అనకు బావా, నువ్వంటే నాకు గౌరవం, నువ్వంటే నాకు ప్రాణం బావా. ఏయ్ నువ్వన్నీ కథలు లేకు, గౌరవం లేదు ప్రేమ లేదు, నీ బుద్ధి నాకు మాయరికరా. నువ్వు మారవుగా, నువ్వు ఇక్కడ చెప్పికు. నా కళ్ళ ముందు అనుకో నేనేం చెప్తానో నాకే తెలియదు. చెప్పలేక అరే బామ్మది, అరే ఆగురా, అరే 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 బామ్మది, అరే బామ్మది, అరే నన్ను వదులు బావా, అంత మాట్లాడినాక నేను ఉంటారా? నేను పోతా. అరే బామ్మది ఏదో జోకులన్నా, నేను బావను నువ్వు బామ్మది, నేను అంటే ఒక్క మాట వాడవారా? నేను కాకపోతే ఎవరంటారా నిన్ను? మాట అను కాదు బావా, నువ్వు నన్ను నాలుగు అయినా నీ భర్త. నీ పూరడికి రా వాడితే నువ్వు నా ముద్దులో బామ్మదిరా, నేను నిన్నే చదువుతురా బామ్మది బామ్మది. మా బావ బంగారు. అరే బామ్మది నువ్వు వచ్చినావని మీ అక్క ప్రేమ కొద్ది ఇంట్లో ఏమో చేస్తుందిరా, నువ్వు తిని నాకు కొంచెం పట్టుకురా. సరే బా, నువ్వు ఇక్కడ నుండు, నీ పోయి తీసుకొస్తా. పట్టుకురా. సరే అగో ఏం చేస్తాను అక్క? నీకోసం ఉల్లిగడ్డ పకోడీ వేద్దామని ఉల్లిగడ్డలు కొత్తున్నా తమ్మి. చేయక్క చెయ్యి, నేను కమ్మగా తింటా. మా తిందో గాని నిన్నేం జరిగిందో నీకు గుర్తుందా రా తమ్మి? ఏ ఊక అక్క, నేను గట్టెట్లా మర్చిపోతా, నాకు అన్ని గుర్తున్నాయి. ఏంది నీకు గుర్తుకున్నాయా? అవును, నేను బావ చెంప మీద కొడితే చెవు గుయ్యు అనేది ఆ సౌండ్ నాకు ఇంకా వినబడుతుంది అక్క, నాకు ఇంకా వినబడుతుంది అక్క. అంటే ఇదంతా నీకు తెలిసి చేసినావా తమ్మి? మీ బావను కావాలని కొట్టినవా? మరి ఏమనుకునేవా అక్క, మన ఇంట్లో దొరికితే నాకు కోపం రాదా? అందుకే కొంచెం కళ్ళు ఎక్కువైనట్టు నాటకం ఆడి బావను పెట్టినా. ఎట్లున్నా అక్క నా ప్లాను? మస్తుందిరా. మరి లేకపోతే నా దొరికి వస్తాడా, మా ఇంట్లోకి వస్తాడు. మంచిగా బుద్ధి చెప్పినావు. అవు అక్క, బావ వస్తాడు, నేను పోతానా? బామ్మది ఆగురా, ఆగు. అవు బావా, నువ్వు ఇంట్లోకి ఎప్పుడు వచ్చినావే? నన్ను కొట్టిన సంగతి మీ అక్కకి చెప్తూ కాలిగల పిల్లల కాలి ఎగురుతున్నప్పుడే వచ్చిందా? అంటే అది అది అరే పొట్టి బాధ కాదు, కావాలని కొట్టి నాదని దొంగనాటకాలరా ఇయ్యాలని నా దేవుడు కూడా కావాలిరా. అరే తమ్మి, నేనంత సాహసం చేయలేరా, నన్ను వదిలిపెట్టు. అరే పొట్టి బామ్మది, ఇంకొకసారి నా ఇంటికి రావాలని తల్లి కలిసి నా గుమ్మానికి ఇయ్యాలనేతా నీ పొట్టి పిత్త. అబ్బో బతుకుంటే బస్సు ఈ గుమ్మం పెట్టదు. కమ్మాలంటూ కాట